రుద్రంగి మండలంలో ప్రమాదకరంగా ఉన్న మలుపులను జంక్షన్లను ఆర్ఎండ్బి, ఆర్టీఏ మరియు పోలీసు అధికారులు పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా రవాణా శాఖ, రోడ్లు భవనాల శాఖ, పోలీసు అధికారులు సంయుక్తంగా స్థల పరిశీలన నిర్వహించారు. ఈ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రమాదాలను తగ్గించేందుకు ఈ కింది చర్యలను వెంటనే చేపట్టాలని సంబంధిత శాఖలకు సూచించారు. వాహనదారులకు స్పష్టంగా కనిపించే విధంగా హెచ్చరిక బోర్డులు, దిశా సూచిక బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేయడం, రాత్రి సమయంలో వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా తగిన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, రహదారిపై థర్మోప్లాస్టిక్ రోడ్ మార్కింగ్లు, అలాగే స్టాప్ లైన్లు, జీబ్రా క్రాసింగ్లు అవసరమైన చోట వేయడం, జంక్షన్ వద్ద చెట్ల పొదలను అడ్డంకులను తొలగించి రోడ్డు సరిగా కనబడేలా మెరుగుపరచడం, అవసరమైతే స్పీడ్ కాల్మింగ్ చర్యలు చేపట్టాలని తెలిపారు. భారీ వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా అవగాహన కల్పించాలని కోరారు. వాహనదారులకు విజ్ఞప్తి చేస్తూ అధిక వేగంతో ప్రయాణించకుండా ట్రాఫిక్ సూచనలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ వినియోగించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మొన్న జరిగిన డిఆర్ఎస్సి మీటింగ్, జిల్లా రోడ్డు భద్రతా కమిటీ మీటింగ్లో భాగంగా మరి గౌరవ కలెక్టర్ గారు, మరి ఎస్పీ గారు, మరి మన జిల్లాలో ఉన్న బ్లాక్ స్పాట్స్ అంటే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను మరొకసారి విజిట్ చేసి ఎలాంటి మెజర్స్ తీసుకుంటే ప్రమాదాలను మనం అరికట్టగలుగుతాము అనే ఉద్దేశంతో మరియు డిఆర్ఎస్సి కన్వీనర్ డి శాంతయ్య గారు, అలాగే మా ఆర్టీఏ మెంబర్ శ్రీనాథ్ గారు, మరి టీటీఓగా నేను, మరి పోలీస్ డిపార్ట్మెంటు, మరి డిసి వేములవాడ మరియు మా యొక్క సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు రుద్రంగి మరి మండలంలో మరి మన ఎస్ఐ గారు సూచించిన విధంగా మేము అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర అక్కడ ఒక సెమీ సర్కిల్ కర్వ్ ఉంది, అక్కడ ఎలాంటి మెజర్స్ తీసుకోవచ్చనే ఉద్దేశంతో మేము మరి అక్కడ కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోవడం జరిగినది. అలాగే మరి అక్కడ బ్రిడ్జ్ దగ్గర, రుద్రంగి శివార్లో బ్రిడ్జ్ దగ్గర నందిబాగు మరి అక్కడ 30 ఫీట్స్ ఆల్మోస్ట్ డౌన్ ఉంది. అక్కడ మరి మెటల్ మరి బీమ్ క్రాస్ బ్యారియర్ మరి బోత్ సైడ్స్ కూడా పెట్టాలని నిర్ణయించాము. అక్కడనే మరి అక్కడ ఆ కర్వ్ దగ్గర కూడా మరి స్టడ్స్, రోడ్ సైన్స్, అలాగే 4 ప్లేసులలో 20 mm రంబుల్ షిప్స్ కూడా పెట్టి మెయిన్గా ఏంటంటే స్పీడ్ కంట్రోల్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. స్పీడ్ కంట్రోల్ అయినప్పుడు డెఫినెట్గా మనకు వెహికల్ కూడా కంట్రోల్ ఉంటుంది, ప్రమాదం కూడా జరగకుండా ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో మరి మేము రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఇందిరమ్మ చౌక్లో కూడా మరి రోడ్డు స్టీప్ డౌన్ ఉంది కాబట్టి మనం టువర్డ్స్ కోరుట్లా మరి దీన్ని ఇక్కడ కూడా డివైడర్కు మరి కొన్ని చాలామంది యాక్సిడెంట్స్ అయినాయని, ఒక ఫ్యాటల్ కూడా అయిందని చెప్తున్నారు. ఆ పొల్యూషన్ దగ్గర నుంచి మరి చాలా డౌన్ ఉంది కాబట్టి స్పీడ్ కంట్రోల్ చేయడానికి మరి రోడ్డుకు ఇరు సైడ్లో కూడా మరి చిన్న క్రాస్ బ్యారియర్స్ పెట్టేసేసి రోడ్ స్టాపర్స్ లెక్క పెట్టి దాన్ని వెహికల్ స్పీడ్ కంట్రోల్ చేయడానికి చేయాలని ఆలోచిస్తున్నాం. అలాగే రంబుల్ చిప్స్ కూడా చౌకలో కూడా పెడితే స్పీడ్ కంట్రోల్ అవుతుందనే ఉద్దేశంతో ఉన్నాము. అలాగే ఈరోజు వేములవాడ డివిజన్లో మరి రుద్రంగి, చందుర్తి, వేములవాడ టౌన్లో మరి టీం అంతా విజిట్ చేసి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలో మరి అలాంటి దీని మీద ఒక రిపోర్ట్ కూడా మేము గౌరవ కలెక్టర్ గారికి మేము ఇస్తాము. దాని మీద మరి ఏ డిపార్ట్మెంట్ ఏ వర్క్ చేయాలని ఉద్దేశించుకొని సత్వర చర్యలు టెంపరీ కానీ లేదా పర్మనెంట్ కానీ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు కూడా మరి వీటి మీద చాలా తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఆ ఆదేశాల ప్రకారం ఇక్కడికి రావడం జరిగింది.